నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. పోలవరం పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆదాయం పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి కొల్సు పార్థసారథి అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్టీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై ప్రధానంగా చంద్రబాబు సమీక్షించారు. ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 8వ తారీఖున జీఎస్టీపీ ఏ ట్రెండ్ ఉంది అనేది కేపీఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం. అందుకే 8 కానొస్తే ఏ 10, 11 ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం. మనకు సాటర్డే, సండే 2 days హాలిడేస్ వచ్చాయి. దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ 18 నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కిచ్చాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ అస్. ఇది మర్చిపోకూడదు మనం. మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం. సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ ముందుకు పోయాం. దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం. ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం. నాకైతే పీయూష్ గారు వచ్చి, సార్ చాలా డిఫికల్ట్ సార్, ఏం చేయాలనేవాడు. నేను ఒకటే చెప్పాను, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, డోంట్ బాదర్, మీరే చూస్తారు కదని చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా, అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. తల్లికి వందనం, 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ టైం. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తాం సార్ అంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్నాం. అది ఇవ్వగలిగాం. స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పటికే మీరు చూస్తే 3,50,00,000 మంది ప్రయాణం చేశారు. 1,144 కోట్లు మనం ఖర్చు పెట్టాం. చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువుల ఇంట్లో పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. రైతులు ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం. దీపం 2, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. దీంతో మనం చూస్తే చాలా వరకు ఒక వెసులుబాటు వచ్చింది. మహిళల్లో ఒక హ్యాపీనెస్ ఉంది. సామాజిక పింఛన్లు, పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి. దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంక్షేమాన్ని మనం అందజేశాం. ఇక్కడ కూడా నేను డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. దట్ ఈస్ ది బెంచ్ మార్క్ యాజ్ ఆన్ నౌ. మీరు ఎవరన్నా క్రాస్ అయితే, ఈరోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చా, మరి మీరు క్రాస్ అయితే తర్వాత చూడొచ్చు. యాజ్ ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్లో
డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ, కరప్షన్ ఫ్రీ, టైమ్లీ, మేనరిజం అన్నిట్లో నెంబర్ 1 వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకొక పక్క 60-70 పథకాలు ఇప్పటికే అమలు చేశాం. చాలా వరకు చిన్నవి పెద్దవి, పూజారులు మొదలుకొని ఇమాములు మౌజములు మొదలుకొని పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇంకొక పక్కన ఎన్నో స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ డీరైల్ అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. 25లో మనకు వచ్చాయి. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఇంకొక పక్క 26, 25లోనే కొన్ని చూస్తే మీరు ఇంకా కొన్ని విజయాల్లో అమరావతి వేగం అందుకునింది. ఇది ఒకప్పుడు ఎడారి శ్మశానం, ఇది ఏమీ కాదు అని మొత్తం 3 రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ అమరావతి ఎన్టీఆర్ భవనం నందు సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, ఆదాయం పెంచడం కోసం సమీక్షా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజా తీర్పును కానీ గౌరవించని అప్రజాస్వామిక నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి, రాష్ట్రంలో గ్రోత్ రేట్ జిఎస్డిపి పెంచడానికి, రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ని పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల పనితీరుని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ పనితీరుని, మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల తీర్పును కానీ గౌరవించలేని ఒక అప్రజాస్వామిక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మనకి సామెతలు ఊరినే పుట్టవని అంటారు. పెద్దలు చెప్పేవాళ్ళు, 100 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీయాత్ర చేసింది, దెయ్యాలు వేదాలు వెళ్ళించాయి అని సామెతలు మనం వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు వింటే ఆఖరికి కాశీయాత్ర చేసిన పిల్లి, వేదాలు వల్లించిన దెయ్యాలు కూడా తలదించుకునే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే తడుముకోకుండా అబద్ధాలు ఎలా చెప్పాలి అని ఆలోచించే ముఠాకి వీరందరూ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా కనపడుతున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళని గోబెల్స్ ప్రచారం అని చెప్తా ఉండేవాళ్ళం. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ని మర్చిపోయి జగన్ బెల్స్ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరు ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయలేరు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి తమకు ఓట్లు వేసిన ప్రజల్ని గౌరవించి అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ ఈ రాష్ట్రం మీద అవకాశం వచ్చినప్పుడల్లా విషం చిమ్ముతూ
ఈ రాష్ట్రంలో ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరచాలి, ఏ విధంగా అస్థిరపరచాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ఏ విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా టూరిజం ఒక గొప్ప అవకాశం ఉన్న రంగం మన రాష్ట్రంలో. టూరిజాన్ని పెంచినట్లయితే జిఎస్డిపి ఆదాయం పెరగటమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన రంగం అని చెప్పేసి టూరిజంని బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ టూరిజంలో టెంపుల్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఒక ముఖ్యమైనది. మన రాష్ట్రంలో వేంచేసి ఉన్న స్వాములు, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఆ శివయ్య, శ్రీశైలంలో శివయ్య కానివ్వండి, కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్న అమ్మవారు కానివ్వండి, టెంపుల్ టూరిజంకి ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా ప్రపంచమంతా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అటువంటి రంగాన్ని దెబ్బతీస్తానికి, అటువంటి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీస్తానికి ఈ వైసీపీ పార్టీ కంకణం కట్టుకుని ఆఖరికి దేవుళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేయటం ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆఖరికి కల్తీ నెయ్యిలో A34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఏ విధంగా ముడుపులు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ముడుపులు సంపాదించాడో మరి ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక రాజకీయ పక్షం అయినట్లయితే కనుక మీరు ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించలేకపోయినా నోరు మూసుకుని ఉండమని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఈ విధమైన విషయాన్ని చిమ్మొద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో అనేక గొప్ప లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మీరు ఇటువంటి అభియోగాలు మోపి, ఇటువంటి దోపిడీలు చేసిన వాటిని కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల దృష్టిని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి మరల్చడానికి ఇటువంటి కుట్రలకు పాల్పడద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను ఆఖరికి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు పూతలో కొన్ని కిలోల బంగారాన్ని దోచేశారు. ఆఖరికి ఏదైతే విఐపీస్కి శాలువాలు కప్పుతారో ఆ శాలువాల కొనుగోలులో కూడా అవినీతి చేశారంటే డబ్బుల కోసం ఎంత కక్కుర్తికి దిగదారుతారో కూడా మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను విజయవాడ అమరావతి ఎన్టీఆర్ భవనం ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పంపకాలు, సమస్యలపై చర్చించి ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి శిఖండిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఇవాళ మేము కోరుకుంటున్నది ఒక్కటే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మేము కోరుకుంటున్నది, ఆశిస్తున్నది ఒక్కటే. ఎటువంటి వివాదాలకి తావు లేకుండా 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుని, గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో అడుగులు ముందుకు వేశాము. ఈరోజు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ఆలోచన. కానీ ఆ రకమైనటువంటి పని జరగటం ఇష్టం లేనటువంటి వ్యక్తులు, ఇవాళ విద్వేషాలని రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులైనటువంటి వ్యక్తులు ఇటువంటి వార్తా కథనాలని ప్రచురించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి వాళ్ళ కుట్రలను అర్థం చేసుకోండి, వాళ్ళ స్వార్థపు రాజకీయ ఎజెండాను అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక విషయం కూడా అడగాలి. రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి
ఎన్జిటి దాన్ని అడ్డుకున్నప్పుడు ఎందుకని దాన్ని క్లియర్ చేయించలేకపోయారు? 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని అంశాలను లేవనెత్తి ఆనాటి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎందుకని వాటిని క్లియర్ చేయించలేకపోయారు? మీరు ఎన్జిటిలో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లు ఏంటి? మేము అసలు ప్రాజెక్టే నిర్మాణాన్నే మేము కొనసాగించట్లేదు, కేవలం డిపిఆర్ మాత్రమే తయారు చేస్తున్నాం. ఇంకొకసారి ఈ ప్రాజెక్టు కేవలం తాగునీటి అవసరాల కోసమే, వ్యవసాయ రంగానికి అది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. ఇంకోసారి ఈ రకమైనటువంటి అఫిడవిట్లు ఫైల్ చేసి ఏమాత్రం కూడా రాయలసీమ రైతాంగం యొక్క ప్రయోజనాల్ని పట్టించుకోకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు మీరు మీ దోపిడీ ముఠా మింగలేదా? పెద్దిరెడ్డి, మీ కింద ఉన్నటువంటి మీ దోపిడీ ముఠా నాయకుడు పెద్దిరెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డం పెట్టుకుని దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడలేదా? అందుకే కదా కుమారుడి యొక్క మిథున్ రెడ్డి యొక్క ఆస్తులు 550% పెరిగాయంట కదండి. మొన్ననే ఏడీఆర్ రిపోర్టు 550% ఇంక్రీజ్. అవినాష్ రెడ్డి ఆస్తులు 450% పెరిగాయంట. మరి ఈ రకంగా ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని 100,000 కోట్ల రూపాయలు మింగితే ఆస్తులు పెరక్కేం చేస్తాయండి? కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. గతంలో ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయనటువంటి మీరు కేవలం చేపల పులుసు విందులు వినోదాలకి తప్పితే, చేపల పులుసు వినోదాలకి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇవ్వనటువంటి మీరు మీ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం, హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఆస్తుల్ని, మీ ప్యాలెస్ల్ని కాపాడుకోవటం కోసం, మీ దోస్తులు తానా అంటే మీరు తందానా అంటూ, అక్కడ ఉన్నటువంటి వారిది ఒక సెల్ఫిష్ ఎజెండా అయితే ఇక్కడ మీది ఇంకొక సెల్ఫిష్ ఎజెండా. ఇద్దరు తానా తందానా అనుకుంటూ అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, 2 రాష్ట్రాల యొక్క తెలుగు ప్రజల ప్రయోజనాల్ని పూర్తిగా పక్కన పెట్టి మీరిరువురు చేసినటువంటి కుట్రల వల్లే ఇవాళ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికీ కూడా మీ పరిస్థితులు, మీ పద్ధతులు మార్చుకోకుండా చేతిలో సొంత మీడియా హౌసులను పెట్టుకొని మీరు ఆడుతున్నటువంటి కుట్రలేంటో ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా బహిర్గతం చేయటం జరిగింది. చాలా క్లియర్గా స్పష్టంగా ఆ హెడ్లైన్స్ అన్ని కూడా చూపించి మీ యొక్క కుట్రల్ని బహిర్గతం చేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కుట్రలు మానుకోండి. మీరు ఇటువంటి తప్పుడు వార్తా కథనాలు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వార్తా కథనాలు రాయటం మానుకొని 2 రాష్ట్రాల ప్రజలు ఒక సామరస్యపూర్వక వాతావరణంలో, హింసకు తావులేనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి అందరూ బాగుండాలి. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారో నిజమైనటువంటి స్టేట్స్మెన్ లాగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూసి నేర్చుకోండి. ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకొని తెలుగువారు ఎక్కడున్నా సరే బాగుండాలి, 2 రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయాలి, 2 రాష్ట్రాలు కలిసి వృద్ధిలోకి రావాలి, అభివృద్ధి సాధించాలి, 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే మీ బుద్ధులు మార్చుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారందరికీ కూడా హితవు పలుకుతూ. పెన్మలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నె ధనయ్య, ఎంపీపీ నెరసు రాజలక్ష్మి ఆధ్వర్యంలో ఉప్పలూరు గ్రామంలోని మహిళలకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతి వాషింగ్ మిషన్, 2వ బహుమతి ఎల్సీడీ టీవీ, 3వ బహుమతి సైకిల్ను ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి శివరామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా చేసుకునే పండుగ సంక్రాంతి అని, ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మధుసూదన్ రావు, కొండవీటి శివయ్య, చలసాని రాధాకృష్ణ, యార్లగడ్డ రాజా, నెరసు సతీష్ పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఉప్పులూరు గ్రామం నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక అతిథిలాగా రాను, ఎందుకంటే ఉప్పులూరు గ్రామ కుటుంబ సభ్యుడిని నేను. మీ అందరి యొక్క ఆత్మానాన్ని, ఆత్మీయతని 35 సంవత్సరాల నుంచి స్వీకరిస్తున్నటువంటి వ్యక్తిని నేను.
ఈ గ్రామానికి అల్లుడిని కాకముందే ఈ గ్రామంతో నాకు అవినాభావ సంబంధాలు ఉండేవి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందితో నాకు సుపరిచితాలు ఉండేవి. చాలా మంది నాకు మంచి స్నేహితులు ఉండేవారు. సరే, కాలక్రమంలో నేను రాజకీయ నాయకుడు కావటం, సరే ఈ గ్రామానికి నేను ఈ గ్రామం నుంచి మరి మీ యొక్క ఈ గ్రామంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ద్వారా మరింత ఆత్మీయత అనుబంధం నాకు ఏర్పడింది. నేను అదే చెప్తాను, ప్రతి సందర్భంలో చూస్తే సంక్రాంతి మనందరం జరుపుకునేటువంటిదే. అయితే ఇప్పటికీ కూడా ఈ దేశంలో విద్య పెరిగినప్పటికీ, ఉద్యోగాలు పెరిగినప్పటికీ 65% మంది ప్రజలు ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వారికి మరి ప్రతి ఒక్కరికి కూడా నెలకి జీతం రావటమో, లేదంటే రోజువారీ ఏదో ఒక వేతనాలు రావటమో, లేదా కనీసం 3 నెలలకు రావటమో జరుగుతుంది. ఒక్క రైతుకు మాత్రమే సంవత్సరంలో ఒక్కసారి ఆదాయం వస్తుంది. ఆ ఒక్కసారి ఆదాయం వచ్చిన తర్వాత అప్పటిదాకా పడినటువంటి కష్టాన్ని, అప్పుడు దాకా పడినటువంటి టెన్షన్ ని, అంటే వర్షం వస్తుందో లేదో తెలియదు, పండిన పంట తర్వాత వరదలు వస్తాయనేటువంటి భయం, తర్వాత ధాన్యం ఈ రోజు కొనుగోలు చేస్తే మరి దానికి సరైనటువంటి ధర లభిస్తుందో లేనటువంటి భావన, వీటన్నిటినీ చూసి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆదాయాన్ని, ఆనందాన్ని కలుపుకుని ప్రకృతితో మమేకమై చేసుకునేటువంటి పండుగే సంక్రాంతి పండుగ. కాబట్టి దీనికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా పాల్గొంటా ఉంటారు. ఒక్కసారి మీరు చూస్తే సంక్రాంతి పండుగని మరి ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ జంతువుల్ని, పక్షులతో మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజెప్తా ఉంటుంది. ఇటువంటి కళలు, ముగ్గులేయటం కావచ్చు, గొబ్బెమ్మలు పెడతాం కావచ్చు, వీటిని గాలిపటాలు ఎగరేయటం కావచ్చు, లేదా సాంప్రదాయ కోడి పందాలు కావచ్చు, లేదంటే ఎడ్ల పోటీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనిషి తన చుట్టూ ఉన్నటువంటి మొత్తం ప్రజలతో, తన చుట్టూ ఉన్నటువంటి అందరితోనూ కలిసి చేసుకునేటువంటి ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. మిగిలినవన్నీ కూడా రకరకాలుగా కొంతమంది చేసుకుంటా ఉంటారు, కొంతమంది చేసుకుంటా ఉంటారు. కానీ ఇది పశు పక్షాదులు, మనుషులు, కులాలకి, మతాలకి అతీతంగా చేసుకునేటువంటి ఇటువంటి పండుగని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం. సంక్రాంతి సంబరాల్ని ఉప్పులూరు గ్రామంలో పెద్ద ఎత్తున మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిపి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా చేసుకునేటువంటి సంక్రాంతి పండుగ. పశు పక్షాదులతో కలిపి మనిషి చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఎందుకంటే రైతు ఈ దేశంలో వెన్నుముక్కగా ఉన్నటువంటి రైతు 65% ఈరోజు కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు. ఆయన ఆదాయం ఎన్నో కష్టాలకి, నష్టాలకి వచ్చి ఈరోజు పొందినటువంటి శుభతరుణంలో వారు చేసుకునేటువంటి అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఆ పండుగకి ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకోవడం, అందరినీ బంధువులుగా భావించడం, అందరితోనూ కలిపి చేసుకోవటం సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇది మతం వారు, ప్రాంతం వారు చేసుకునేది కాదు. ఇది మరి ప్రత్యేకించి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించడం, ముగ్గులు పోటీలు నిర్వహించడం ద్వారా మహిళల్ని మరి దీనిలో ప్రతిభ కలిగినటువంటి వారందరినీ గుర్తించి వారికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించడం, అలాగే 3 రోజుల పాటు సంబరాలు నిర్వహించడం చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారానే ప్రజల్లో సామరస్యాలు, ప్రజలందరూ కలిసి మెలిసి ఉండేటువంటి సాంప్రదాయాలకి ఇటువంటివన్నీ కూడా మంచి మెట్టుగాగలవు. కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి ముగ్గులు పోటీలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా, మరి మహిళలు అందరూ వచ్చి చక్కగా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఎంతో బాగా ముగ్గులు వేశారు. మరి వారందరికీ కూడా కమిటీ సభ్యులు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రకటించడం జరిగింది. అలాగే ముగ్గులు పోటీలో పాల్గొన్న వారందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు ఇచ్చారు. అలాగే మరి ఈ సంక్రాంతి సంబరాలు చుట్టుపక్కల అన్నింటిలో కలిసి జిల్లాలోనే మరి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఉప్పులూరు గ్రామానికి. ఉప్పులూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంటే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఏదో కొత్తగా ప్రత్యేకతని మరి ఈ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి మా ఉప్పులూరు గ్రామాన్ని మరి సంక్రాంతి అంటేనే ఉప్పులూరు గ్రామం అనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పోలవరం పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆదాయం పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి కొల్సు పార్థసారథి అన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.